ఏలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ మహేష్ కుమార్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ₹1 కోటి సీఎంఆర్ఎఫ్ నిధులను అందించినట్లు చెప్పారు. పొగాకు, ఆక్వా రైతులకు మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తామన్నారు. పోలవరంలో డిఫెన్స్ కు సంబంధించిన ఆయుధ కర్మాగారం రావటం హర్షణీయమని తెలిపారు. స్థానికంగా ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. ఏలూరును అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. అందుకే అంటే మీరు మెడికల్ ఫెయిల్యూర్ అయిందంటున్నారు. అసలు ఎన్ని రోజులు అయింది మీకు మెడికల్ ఫెయిల్యూర్ అయిందని తెలిసి? సార్ సార్ ఓకే సార్. రైతులకి 70 ఏళ్ళు కంటే ఎక్కువ ఈసారి 70 ఏళ్ళు ఎప్పుడూ లేదు ఆ రేటు. ₹430 టొబాకో రైతులకి రేట్ వస్తుంది. అలాగే ఇవాళ మీరందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా 100% ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ₹1 crore హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం. ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన పనులు ఎన్ని పెట్టామో అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ 74 కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది. ఇవాళ 74 కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది. అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా ఇవాళ ₹19,000 రేట్ వస్తుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. మనము అక్వా కల్చర్ని కూడా మన కంట్రీలోనే అక్వా కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వా ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది. మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము. అలాగే ప్రాన్ కన్జ్యూమ్ చేస్తాం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రమోషన్ చేసుకుంది. ఫిష్ అక్వా కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. పోలవరంలో డిఫెన్స్ నేవీ వాళ్ళది సంబంధించి స్టోరేజ్ డిపో మన ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం. అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూశాను, ఎవరెవరో కొంతమంది ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడతా మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు. 100% ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడ కానీ ఏ తప్పు కూడా గవర్నమెంట్ తరపున కానీ మా తరపునైనా కానీ ఎమ్మెల్యే తరపునైనా కానీ ఎక్కడ తప్పు జరగట్లేదు. ఇది మంచి ప్రాజెక్ట్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు కలెక్టర్ గారు, మేము, ఎమ్మెల్యే గారు, అలాగే అధికారులు, అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బొరగం గారు, అలాగే అందరూ కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రేపు పెట్టబోతున్నాం. ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్గా వెళ్ళిపోకూడదు. మనము కొత్త సిస్టమ్స్, కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఎన్హెచ్ఏ రోడ్స్ అయినా కానివ్వండి, అన్ని పక్క ఇది చెందుతుంది. మనము వెనకాలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు, కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఇంకా పాతకాలం లాగానే అందరినీ అట్లనే తీసుకొని పోవాలని నాయకులు అనుకోకూడదు.